నమస్తేరా అందరికి. మొన్నటిదాకా ఆంధ్రోళ్ళు అని వాళ్ళ మీద ఏడ్చి తెచ్చారు. ఇప్పుడు మార్వాడీలు అని వీళ్ళ మీద ఏడ్చి తెస్తున్నారు. మిమ్మల్ని షాపులు పెట్టుకోకొద్దన్నారా? మిమ్మల్ని బతకకొద్దని వాళ్ళు ఏమన్నా అడ్డం పడుతున్నారా? ఇప్పుడు వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టి షాప్ పెట్టిరనుకో, వాళ్లకు ధీటుగా నువ్వు 4 కోట్లు పెట్టి షాపు పెట్టు. నువ్వు ఎదిగి చూపి. ఇది ఇండియా, అందరూ ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇప్పుడు మీరు ఇంత మార్వాడీలని మాట్లాడుతున్నారే, మరి సూరత్ లో మరి 20 లక్షల మంది ఉన్నారు మన తెలంగాణ వాళ్ళు. మా పెద్దమ్మ కొడుకులైతే 65 ఏళ్ళైంది మా పెద్దమ్మ కొడుకులు అక్కడ ఉండబట్టి. మరి వాళ్ళు గట్లనే అంటురా, మీరు ఎందుకు వచ్చి బతుకుతున్నారని? అసలు ఎందుకు ఈ వివక్ష తీసుకొస్తారు? ఇండియాలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఎంతమంది లేరు మన తెలుగు వాళ్ళు? బెంగళూరులో ఎంతమంది లేరు మన తెలుగు వాళ్ళు? ఢిల్లీలో ఎంతమంది లేరు మన తెలుగు వాళ్ళు? వాళ్ళందరికి ఇట్లనే అంటుర్రా, మీరు ఎందుకు తీసుకొస్తారు ఈ వివక్షను? మొన్నటిదాకా ఆంధ్రోళ్ళని అట్లా, ఇప్పుడు మళ్ళా మార్వాడి, రేపు ఇంకెవరిని? తెలంగాణలో ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మరి బిజినెస్ నడుస్తేనే కదా మనకు కూడా ఇంత ఇన్కమ్ వచ్చేది. ఇదెందుకు ఆలోచిస్తలేరు? మీరు పెట్టుకోండి, మీరు కూడా బతకండి, మీరు షాపులు పెట్టండి, మీరు బతకండి. అది గొప్పతనం. గాని మనం ఇట్లా ఇండియాలోనే మనం ఇట్లా వివక్షలు చూపించుకుంటే, మనము హిందువులం ఇట్లా కొట్లాడుకుంటే పక్క దేశాల వాళ్ళకు మనం చులకనైపోతాము, వేరే మతం వాళ్ళకు చీప్ అయిపోతాము. గుర్తు పెట్టుకోండి. ఇది మీ స్వార్థం కోసము, మీరు రాజకీయంగా ఎదగడానికే కావచ్చు ఇట్లా చేస్తున్నారు. మీరు ఏదో పాపులర్ కావడానికి. కానీ అక్కడనేమో మొత్తం శత్రు దేశాలు, పాకిస్తాన్ వాడు, చైనా వాడు, వాళ్ళు అరే ఎప్పుడు ఎవడు అటాక్ అవుతాడా అని అక్కడ ఇండియన్ ఆర్మీ, కేంద్ర ప్రభుత్వము టారిఫ్లని దేశాలందరినీ కూడబెట్టుకోవడము, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే మీకు తిన్నదరగక ఈడ కూర్చొని మీరు ఇవి తెస్తారు ఇంకా సమస్యలు. మిమ్మల్ని బతకకొద్దన్నారా? ఏది మీకు దమ్ముందా? ట్రెండ్స్ మరి ఎవరిది? రిలయన్స్ ఎవరిది? బాంబే వాళ్ళదే కదా, నేను అంబానీ వాళ్ళదే కదా. ఏది అటాక్ చేయండి వాళ్ళని. ఎంతమంది బతుకుతున్నారు ఇక్కడ? అందరూ బతుకుతారు, ఎక్కడైనా బతుకుతారు, బతికే రైట్స్ ఉన్నాయి. వేరే దేశాలలో పోయి మనోళ్ళు బతుకుతున్నారే. అమెరికాలో అయితే 50 లక్షల మంది ఉన్నారు మనోళ్ళు, మన ఇండియన్స్. వేరే దేశంలో కూడా ఎంతో మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు మనోళ్ళు. మనమే గిట్లా చీపుగా కొట్లాడుకుంటే ఎట్లా? మిమ్మల్ని బతకకొద్దంటున్నారు వాళ్ళు. బతకండి. కానీ మీరు ఇట్లా వేస్తే అందరి మీద ఇట్లా అటాక్ అవుతూ ఉంటే మనకి ఇన్కమ్ కష్టమైతుంది రేపు. వాళ్ళు మంచి వేలో ఉన్నారు, ఉండనియండి. వాళ్ళు ఏం మిమ్మల్ని అడ్డుపడతలేరు కదా. ఎక్కడో చిన్న గొడవ అయితే ఆ గొడవని పట్టుకొని మార్వాడీలు అని అందరు అట్లా ఉంటారా? ఉండరు కదా. ఇది ఎవరికి కరెక్ట్ కాదు. ఇది ఎవరో మీరు అనుకుంటారేమో సపోర్ట్ చేస్తారు, మొత్తం తెలంగాణ ఉద్యమం లేస్తుందేమో మార్వాడీల మీద అనుకుంటారు. ఎవరు రారు దీనికి, ఎవరు రారు. వాళ్ళు మన హిందువులే, వాళ్ళు మన మనుషులే, వాళ్ళు మన హిందువులే. ఏ రాష్ట్రం వాళ్ళైనా మన వాళ్ళే వాళ్ళందరూ. నీ తెలంగాణ అన్నం తెలంగాణ తెచ్చుకున్నాం, అందరు వచ్చి బతుకుతారు, మనకే కదా ఇన్కమ్ వచ్చేది. మనం బతికి చూపించాలి. కానీ వాళ్ళ మీద ఒకరి మీద ఏర్పడమైంది. మొన్నటిదాకా ఆంధ్రోలు, ఇప్పుడు మార్వాడీలు, రేపు చెన్నై వాళ్ళు అవన్నీ తీసేస్తారా? ఏది ట్రెండ్స్ తీసేయండి. అట్టడుకోబోతాము, ఇన్కమ్ మొత్తం గతి లేకుండా అవుతాము.